హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కేజీఎఫ్ 1 అండ్ 2 స్క్రిప్ట్ అనాలిసిస్ వినబోతున్నాం. ఉగ్రం అనే ఒక సినిమా తీసి రెండో సినిమా అద్భుతం తీయాలని, అది చరిత్రలో మిగలాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అంత తపన పడ్డారు. కాబట్టే కేజీఎఫ్ 1 అండ్ 2 చరిత్ర సృష్టించాయి. యాక్షన్ సినిమా తీసే వాళ్ళందరికీ ఒక బెంచ్ మార్క్లా క్రియేట్ చేశారు. హాల్లో నేను పార్ట్ 1 అండ్ 2 చూశాను. టీవీలో వస్తున్న ప్రతిసారి కేజీఎఫ్ వస్తే మాత్రం చూస్తూ కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతలా కట్టిపడేసిన ఈ సినిమాలో ఏముంది? లెటస్ స్క్రిప్ట్ అనాలిసిస్ కేజీఎఫ్ 1 అండ్ 2. ఒక సినిమా హిట్ అయిందంటే కారణం కంటెంట్. సో వాట్ ఈజ్ కంటెంట్? కంటెంట్ మీన్స్ క్రియేటివిటీ. క్రియేటివిటీ ఈజ్ ఎ వైల్డ్ మైండ్ అండ్ ఏ డిసిప్లైన్డ్ ఐ అంటారు. సో ఇందులో క్రియేటివిటీ ఉంది. ఏ, న్యూ స్టోరీ వరల్డ్. బి, న్యూ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్. సి, న్యూ స్టోరీ అండ్ స్టోరీ రన్. డి, స్టోరీ ప్రెజెంటేషన్. అండ్ ఈ, ఫైనల్లీ స్క్రీన్ ప్లే. కమింగ్ టు న్యూ స్టోరీ వరల్డ్, మీరు జురాసిక్ పార్క్ కానీ, అవతార్, టైటానిక్, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ, నైట్ ఎట్ ద మ్యూజియం ఇలాంటి హాలీవుడ్ సినిమాల్లో ఒక కొత్త స్టోరీ వరల్డ్ దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, అలా క్రియేట్ చేస్తారు. ఈ రూల్స్, ఈ స్టోరీ వరల్డ్ మొత్తం అంత కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. దీని కారణంగానే ఆయా సినిమాలు పెద్ద హిట్ అవుతాయి. పెద్ద హిట్ అంటే ఎక్కువ మంది ఆడియన్స్కి ఈ సినిమా చేరడం అనమాట. సో కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్ కూడా అటువంటి కొత్త స్టోరీ వరల్డ్ని మనకి పరిచయం చేసింది. నెక్స్ట్, న్యూ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్. రాఖీ రామకృష్ణ బేరియార్ అనే క్యారెక్టర్, అతని తీవ్రమైన పట్టుదల, తెగింపు, ధైర్యం, మొండితనం, మూర్ఖత్వం అన్నీ కొత్త మాఫియా క్యారెక్టర్ని మనకి పరిచయం చేశాయి. ముంబైలో అనామకంగా పెరిగి రాఖీ అనే బ్రాండ్ తెచ్చుకోవాలనే ఎదిగిన కుర్రాడు ఎలా బిహేవ్ చేస్తాడనేది మనకి ప్రతి సీన్లో చెబుతూ వచ్చారు. క్యారెక్టరైజేషన్, హీరో బిహేవ్ చేసే తీరు ఇప్పటి వరకు చూసిన హీరోయిజం ఉన్న సినిమాల కన్నా భిన్నంగా ఉంది. ఆ హీరోయిజం చూసి మనం నోరెళ్ళబెట్టి చూడటం మాత్రమే మనకు మిగిలింది. ఆ రేంజ్లో ఉంది ఈ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్. నెక్స్ట్, కమింగ్ టు న్యూ స్టోరీ అండ్ స్టోరీ రన్. ఇంతవరకు చూడని కొత్త స్టోరీ అండ్ స్టోరీ రన్ ఈ కేజీఎఫ్లో ఉంది. పార్ట్ 1 కేజీఎఫ్ చూస్తుంటే అనంతనాగ్ స్టోరీ చెబుతూ వెళ్తుంటే అలా చూస్తూ ఫాలో అవ్వడం తప్ప ఏమాత్రం ఆలోచించలేని స్థితిలోకి ఆడియన్ వెళ్ళిపోతాడు. స్టోరీ అండ్ స్టోరీ రన్ అలా చేశారు. కేజీఎఫ్ 1 కథ ఏంటి? హీరో రాఖీ ముంబై నుండి కేజీఎఫ్లోకి అడుగుపెట్టి దాని హెడ్ అయిన గరుడాన్ని చంపడం. ఇదే సింపుల్ థ్రెడ్. నెక్స్ట్, కేజీఎఫ్ 2 ఏంటి? హీరో రాఖీ కేజీఎఫ్ని చేజిక్కించుకుని తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ జర్నీ చేయడం. సో యాక్షన్ సినిమాలు చేసే వారంతా స్టోరీ థ్రెడ్లు చూస్తే చాలా నార్మల్గా అనిపిస్తాయి. కానీ ఆ స్టోరీ థ్రెడ్ మీద నడిపే సీన్స్, సీక్వెన్స్లు మాత్రం చాలా హైలైట్గా ప్లాన్ చేస్తారు. ఇవే ఈ కేజీఎఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. నెక్స్ట్, కమింగ్ టు స్టోరీ ప్రజెంటేషన్. ఏ సినిమా అయినా విజువల్గా చెప్పేటప్పుడు హై కీ లైటింగు, లో కీ లైటింగు, నార్మల్ లైటింగ్లతో చెప్తారు. కలర్ ప్యాలెట్స్ కూడా ఆడియన్స్ని సైకలాజికల్గా సినిమాలోకి ఇన్వాల్వ్ చేయడానికి వాడతారు. కేజీఎఫ్ సినిమా ఆశాంతం బ్లాకిష్ టోన్లోనే తీశారు. ఈ సినిమా ప్రజెంటేషన్ సినిమాని ఇంట్రెస్ట్గా చూసేలా చేసింది. ఈ ప్రజెంటేషన్లో కెమెరా 1 అండ్ సౌండ్ 2, అంతేకాకుండా ఎడిటింగ్, ఈ 3 ముఖ్య పాత్ర వహించాయి. ఒకేసారి 3-4 సీన్లు ఓపెన్ చేసి క్యూరియస్గా సినిమాని నడపడం ఎక్సలెంట్ టెక్నిక్. మీరు సింహాద్రి ఇంటర్వెల్ సీన్లో కానీ, నరసింహనాయుడు ఇంటర్వెల్ సీన్లో కానీ, ఇలా కొన్ని సినిమాల్లో కీలకమైన పొజిషన్లో, ఇంటర్వెల్ పొజిషన్లో కావచ్చు, ప్రీ క్లైమాక్స్ పొజిషన్లో కావచ్చు, 2-3 సీన్లు ఒకేసారి ఎడిట్ కట్లో చూస్తాం, టెన్షన్ పడదాం. అవి సినిమాకు ఒకటే ఉంటాయి, కానీ ఇలాంటి కేజీఎఫ్లో చాలా ఉన్నాయి. యాక్షన్ సినిమాల డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారు కూడా ఇదే అంటారు. సినిక్ ఆర్డర్ని తారుమారు చేస్తే ఆడియన్స్ టెన్షన్తో చూస్తూ ఉంటారని చెప్పారు ఒకసారి. సో కేజీఎఫ్లో కూడా ఎడిటింగ్ టెక్నిక్ చాలా బాగా వాడారు. అందుకే ఈ కేజీఎఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్. కెమెరా, సౌండ్, ఎడిటింగ్ క్రాఫ్ట్లు ఈ సినిమాని ప్రజెంటేషన్ పూర్తిగా మార్చేసాయి. నెక్స్ట్, ఫైనల్లీ స్క్రీన్ ప్లే. కేజీఎఫ్ 1 అండ్ 2 రెండింటిని జరిగిపోయిన కథని అనంతనాగ్ అండ్ ప్రకాష్ రాజ్ ద్వారా ఇంట్రెస్ట్గా మనకి నరేట్ చేసిన తీరు అద్భుతం.
అనంతనాగ్ డైలాగ్స్, ప్రకాష్ రాజ్ డైలాగ్స్ కానీ హీరోయిజంని అమాంతం పైకి తీసుకెళ్తాయి. ఈ స్క్రీన్ ప్లే నరేషన్ చాలా బాగుంది. సో ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో పాటు న్యూ స్టోరీ వరల్డ్ ఉంది, న్యూ క్యారెక్టరైజేషన్ ఉంది, న్యూ స్టోరీ రన్ ఉంది, స్టోరీ ప్రజెంటేషన్ కొత్తగా ఉంది. ఇలా అన్నీ కొత్తగా ఉండి కంటెంట్ ఎక్కువ, క్రియేటివిటీ ఉంది కాబట్టి ఇది రికార్డ్స్ సృష్టించింది. సో కమింగ్ టు సెకండ్ పాయింట్, గుడ్ హీరో స్ట్రగుల్స్ విత్ బ్యాడ్ సిచ్యువేషన్ అండ్ బ్యాడ్ హీరో స్ట్రగుల్స్ విత్ వర్స్ట్ సిచ్యువేషన్. కథ ప్రకారం హీరో గుడ్ అయితే అతనికి బ్యాడ్ సిచ్యువేషన్ మాత్రమే వస్తాయి. అదే హీరోనే బ్యాడ్ అయితే అతనికి వర్స్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి. మాఫియా సినిమా కథల్లో హీరోకి ఎదురయ్యేది అన్ని వర్స్ట్ సిచ్యువేషన్సే. దాని నుండే ఎవాల్వ్ అవ్వాలి, దానికే రియాక్ట్ అవ్వాలి, దాని నుండే రైజ్ అవ్వాలి, ఒకనొక చోట పడాలి, మళ్ళీ లేవాలి. ఇది KGF 1-2లో బాగా అప్లై చేశారు. మీకు బ్రేకింగ్ బ్యాడ్ లాంటివి చూస్తే, నెగిటివ్ హీరో పోర్ట్రేషన్ సినిమాల్లో చూస్తే ఇది మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ గుడ్. మాఫియా సినిమాల్లో అందరూ చెడ్డవాళ్ళే అయినా అందులో మెయిన్ క్యారెక్టర్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే సెంటర్ ఆఫ్ గుడ్ క్రిందకి వస్తాడు. అంటే మంచివాడు. వాళ్ళందరూ చెడ్డవాళ్ళతో పోలిస్తే ఇతను కొద్ది గొప్ప మంచివాడు కింద వస్తాడు. ఇది గాడ్ ఫాదర్లో కావచ్చు, నాయకుడు కావచ్చు, సత్య, కంపెనీ, శివ, సర్కార్ అండ్ సర్కార్ రాజ్, ఇటువంటి అన్ని సినిమాల్లోనూ ఇది వాడతారు. KGFలో మిగిలిన అన్ని క్యారెక్టర్స్ మధ్య హీరో సెంటర్ ఆఫ్ గుడ్ మాత్రమే అవుతాడు. నెక్స్ట్, మాఫియన్ కమర్షియల్ హీరో. మీరు మాఫియా సినిమాలు ఎన్నైనా చూడండి, కంపెనీ కావచ్చు, సత్య కావచ్చు, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, సర్కార్ రాజ్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, గాడ్ ఫాదర్, గుడ్ ఫెలాస్, ఓంకారా, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కదా. ఇందులో ఏముంటుంది? ఇందులో గన్స్, ఆధిపత్య పోరు, గ్యాంగులు, స్కెచ్లు ఉంటాయి. కానీ KGF మాఫియాని కమర్షియలైజ్ చేసి హీరోయిజం నింపిన సినిమా. అందువల్లే ఇది అంత బాగా ఆడింది. ఆ మాఫియాని కమర్షియలైజ్ చేయటం అన్నమాట. అంత కమర్షియలైజ్ ఇంతవరకు ఎవరు చేయలేదు. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, ఆడియన్స్ కనెక్షన్ కీ. వాట్ ఈస్ ద ఆడియన్స్ కనెక్షన్ కీ? హీరో మస్ట్ హ్యావ్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. మీరు పెద్ద బడ్జెట్ సినిమాలు, హీరో బేస్డ్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు తీస్తున్నప్పుడు సినిమాని బట్టి హీరోకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ పెడతారు. దీని ఎఫెక్ట్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ మీద ఫోర్స్ పెంచుతుందన్నమాట. KGFలో కూడా హీరో రాకీకి తన అమ్మ చెప్పే మాటలు అన్ని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్కి ఊతం ఇస్తాయి. అందువల్లనే రాకీ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్లో రిస్క్ చేసే పనులు, హై రిస్కీ ఫైట్స్ చేస్తూ వెళ్తుంటాడు. అప్పుడే అమ్మ చెప్పినట్లు శ్రీమంతుడు కాగలడు, లేకపోతే అవ్వలేడు. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ మదర్ ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది, ఇంటర్నల్ డ్రామాను సృష్టిస్తుంది. దాంతో హీరో అమ్మ కోసం, అమ్మ చెప్పింది కాబట్టి సాధించాలి అని ఆడియన్స్ కూడా హీరోతో కనెక్ట్ అయ్యి హీరో వైపు ఉంటాం. హీరో ఫైట్ చేసినప్పుడల్లా యాక్సెప్ట్ చేస్తాం. హీరో ఇబ్బంది పడినా, కింద పడినా మనం తట్టుకోలేం. ఎందుకంటే మనం హీరోని సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. దాని బలం, దాని ఎమోషన్ అటువంటిది. KGFలోనే కాదు, మీరు యమలీల కావచ్చు, బిచ్చగాడు కావచ్చు, ఛత్రపతిలో మదర్ ఎమోషన్ వచ్చేలాగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు. ఆ డ్రామా వచ్చిందా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే మదర్ ఎమోషన్కి మనం అందరం కనెక్ట్ అయి ఉంటాం. సో కావాల్సి వస్తే మీరు మదర్ సీన్స్ అన్నీ ఒక్కసారి ఈ సినిమా నుంచి తీసేసి చూడండి. మదర్ ఎమోషన్ మీరు ఆ సీన్లన్నీ తీసేసి ఫైట్స్ చూడండి, మీకు ఫైట్స్ ఏమాత్రం కిక్ ఇవ్వవు. రెగ్యులర్ ఫైట్ లాగా ఉంటుంది. మదర్ ఎమోషన్ రన్లో చూస్తే ఆ ఫైట్ మీకు కిక్కిస్తుంది. నెక్స్ట్, హీరో మస్ట్ బ్రేక్ ద రూల్స్ ఆఫ్ స్టోరీ వరల్డ్ అండ్ హీ చేంజెస్ ఎవ్రీథింగ్. హీరో అంటే ఎవరు? మార్పు చేసేవాడు, కష్టాలు తీర్చేవాడు, సఫరర్స్ తరపున పోరాడేవాడు, సఫరింగ్ ఎలిమెంట్ని తీసేసేవాడు. KGFలో హీరో రాకీ KGFలోకి అడుగు పెట్టాక అక్కడున్న రూల్స్ పాటిస్తూ తర్వాత రూల్స్ బ్రేక్ చేస్తాడు, మార్పులు తెస్తాడు, సఫరర్స్ తరపున అండగా నిలుస్తాడు, గరుడను చంపి KGFను పాలిస్తాడు, KGF ప్రజల కోసం ఇల్లులు కట్టేసి పడేస్తాడు. నెక్స్ట్, చివరికి అమ్మ చెప్పినట్టే బంగారు బిస్కెట్స్ మధ్య సముద్రంలో పడిపోతాడు. హీరో చేయాలనుకున్నది మొత్తం చేసేస్తాడు. అందుకే రాకీ గ్రేట్ హీరో అయ్యాడు. నెక్స్ట్, కమింగ్ టు సెవెంత్ పాయింట్, యాక్షన్ డిజైన్. KGF 1లో కానీ KGF 2లో కానీ యాక్షన్ పార్ట్స్ డిజైన్ చేసిన తీరు అద్భుతం.
అంటే కేజీఎఫ్లో రాకీ ఫైట్ చేస్తూ వెళ్తాడు, కానీ కేజీఎఫ్ 2లో రాకీ నాయకుడిగా ఫైట్స్ చేస్తూ వెళ్తాడు. ఈ చిన్న డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. ఎందుకంటే కేజీఎఫ్లో రాకీ నార్మల్గా మాఫియా వరల్డ్లోంచి కేజీఎఫ్లోకి ఒక సామాన్యుడిగా ఎంటర్ అవుతాడు. ఓపెనింగ్ ఫైట్ కావచ్చు, బెంగళూరు వెళ్ళినప్పుడు ఫైట్ కావచ్చు, గోల్డ్ మైన్స్కి వెళ్ళే దారిలో ఫైట్ కావచ్చు, కేజీఎఫ్లో ఫైట్ కావచ్చు, అన్నీ బాగుంటాయి. అది పార్ట్ 1లో. అదే పార్ట్ 2లో సంజయ్ దత్ ట్రాప్ వేసే ఫైట్ కావచ్చు, దుబాయ్ నుండి వచ్చాక రియాక్షన్ ఫైట్ కావచ్చు, పెద్దయ్య అని పోలీస్ స్టేషన్ని పేల్చిపడేసే ఫైట్ కావచ్చు, క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, ఇవన్నీ మంచి డిజైన్తో ఉంటాయి. ఈ యాక్షన్ డిజైన్ చాలా బాగా చేశారు. మీరు గమనిస్తే కేజీఎఫ్ పార్ట్లో మనకు బాగా గుర్తుండేది అంటే తలదువ్వుతూ ఫైట్ చేయటం, ఆ ఫైట్ ఎదిరిపోద్ది. నెక్స్ట్ కేజీఎఫ్ పార్ట్ 2లో సంజయ్ దత్ మీద రియాక్షన్ ఇస్తాడు చూడండి, మొత్తం గన్ను పెట్టి పేల్చినట్టు బిల్డప్ ఇస్తూ మొత్తం పైనుంచి వరుస పెట్టి కాల్చి పడేస్తాడు. అదొకటి కిక్ ఇస్తుంది. ఒక్క బంగారం బిస్కెట్ కోసం పోలీస్ స్టేషన్ పేల్చి పడేస్తాడు చూడండి, ఆ ఎపిసోడ్ దద్దరిల్లిపోయింది. ఆడిటోరియం సెకండ్ హాఫ్ చాలా హైలైట్గా ఉంటుంది పార్ట్ 2లో. సో కేజీఎఫ్ సూపర్ యాక్షన్ డిజైన్ ఉన్న సినిమా. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ హిచ్కాక్ ఫార్ములా. అప్లై ప్రెజర్ అండ్ రిలీవ్ ఇట్, మెయింటైన్ ఎట్ ఏ టైమ్ 2-3 టెన్షన్స్. హిచ్కాక్ సస్పెండ్ బిల్డ్ అవ్వాలన్నా, ఆడియన్స్ని ఎంగేజ్ అవ్వాలన్నా ఈ ఫార్ములాలు బాగా వాడమంటాడు. ఆడియన్స్ని ప్రెజర్ ఫీల్ అయ్యేలా గురి చేసి వాళ్ళని రిలీవ్ చేయమంటాడు. అలాగే సీన్స్లో ఎట్ ఏ టైమ్ 2 టెన్షన్స్ క్రియేట్ చేయమంటాడు. అప్పుడు ఆడియన్స్ ఎంగేజ్ అవుతాడు అంటాడు. మీరు ఒక్కడు సినిమా క్లైమాక్స్ చూస్తే అందులో ఎట్ ఏ టైమ్ 2 టెన్షన్స్ ఉంటాయి. ప్రకాష్ రాజ్ని కిడ్నాప్ చేసేస్తారు, మహేష్ బాబు కబడ్డీ ఆడుతూ ఉంటాడు. ఎట్ ఏ టైమ్ 2 టెన్షన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మీరు పటాస్ చూస్తే హీరో చుట్టూ ప్రాబ్లం, హీరో మీదకి అందరూ ముస్లిమ్స్ అందరూ వచ్చేస్తూ ఉంటారు. హీరో ఏం చేస్తాడు ఇప్పుడు అనే టెన్షన్ బిల్డ్ అవుద్ది, ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఖురాన్ చదువుతాడు, శ్లోకం చదువుతాడు. వెంటనే అందరు ముస్లిమ్స్ అందరూ అక్కడ కత్తులు పడేస్తారు. అంటే ప్రెషర్ అప్లై చేసి ఒక్కసారి రిలీవ్ చేసేయటం. ఈ ఫార్ములా కేజీఎఫ్లో చాలా చోట్ల వాడుతూ ఉంటారు అన్నమాట. పార్ట్ 1లో బాగా వాడారు, పార్ట్ 2లో కూడా బాగా వాడారు. అందుకనే బాగా సక్సెస్ అయ్యారు. అంటే హీరో పని అయిపోయింది అనేలా బిల్డు ప్రెషరు రైజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇవి చాలా బాగా రాశారు, బాగా తీశారు. మోర్ హీరోయిజం సీన్స్. మీకు ఫస్ట్ పార్ట్లో గమనించినట్టయితే ట్యాంకర్ పెట్రోల్ తడిపేసి హీరో భయపెడతాడు, ఆ సీన్ అదిరిపోద్ది. హీరోయిజం ఎలివేషన్ సీన్లు అదిరిపోయినట్టుంటాయి. అవి ఎంతలా ఉంటాయంటే మీరు గమనిస్తే రావు రమేష్ పిఎం రమికాని కేక వేస్తాడు చూడండి. ఆ కేక వేసి కూడా హీరో ఫైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీరోయిజంని పిఎం దగ్గర కూడా చెప్పిస్తారు. అంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ స్టోరీ రన్ మనం గమనించాం. 2-3 టైమ్స్ చూసాక కానీ నాకు తట్టలేదు. అరే పిఎం దగ్గరికి వెళ్ళింది కూడా అసలు హీరో ఫైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అని అనిపించింది. అంత సినిమాటిక్లో బట్టి మనం అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కథలో. అది కేజీఎఫ్. నెక్స్ట్ 10th వన్, స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్. కేజీఎఫ్ 1లో కానీ 2లో కానీ గమనిస్తే స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ని పోర్ట్రేట్ చేసిన తీరు అద్భుతం. ఫస్ట్ వన్ స్ట్రాంగ్ మదర్ క్యారెక్టర్. ఇంతవరకు మనం చాలా సినిమాల్లో మదరు కామ్గా సాత్వికంగా ఉండేలా చేశారు. కానీ కేజీఎఫ్లో మదర్ క్యారెక్టర్ మాట్లాడే మాటలు చూస్తే మనకి చాలా అద్భుతంగా ఉంటాయి. హీరోకి చిన్నతనంలోనే పాజిటివ్ థింకింగ్ బుక్స్ అన్నీ కలిపి ఒక జ్యూస్లో పట్టించిందా అన్నట్లు సాగుతాయి. ఇటువంటి పాజిటివ్ థింకింగ్ మదర్ని ఇంతవరకు మనం స్క్రీన్ మీద చూడలేదు. కేజీఎఫ్ 1లో కానీ 2లో కానీ మనం మదర్ సీన్లు చాలా బాగా రాసుకున్నారు. కేజీఎఫ్ ఈజ్ నాట్ జస్ట్ యాక్షన్ సినిమా, మదర్ ఎమోషన్తో నిండిన యాక్షన్ సినిమా. ఈ మదర్ సీన్స్ అన్నీ ఎక్సలెంట్గా వచ్చాయి. నెక్స్ట్ స్ట్రాంగ్ హీరోయిన్ క్యారెక్టర్. హీరో ఒక ఫైట్ చేసినా, ఒక్క ఇంప్రెసివ్ డైలాగ్ చెప్పినా, ఎవరినన్నా కాపాడినా హీరోయిన్ పడిపోవడం చూస్తాం. కానీ కేజీఎఫ్లో హీరోకి పడదు, ప్రేమ ఉన్నా బయటపడదు. హీరోయిన్ కెమిస్ట్రీ ఈ సబ్ప్లాట్ను కూడా జాగ్రత్తగా సీరియస్ టోన్లోనే ఉంచారు. స్ట్రాంగ్ హీరోయిన్ క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా ప్లస్. నెక్స్ట్ స్ట్రాంగ్ పిఎం క్యారెక్టర్. ప్రైమ్ మినిస్టర్ క్యారెక్టర్ రవీనా టండన్ రమిక క్యారెక్టర్లో చాలా స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేశారు. యుద్ధానికి ఎదురెళ్తుంది అనేలా పోర్ట్రేట్ చేశారు. ఇది సూపర్ అన్నమాట.
సో కేజీఎఫ్ 1లో కానీ 2లో కానీ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ పోర్ట్రేషన్ వలన ఈ సినిమా అమ్మాయిలకు కూడా బాగా నచ్చేటట్టు చేసుకున్నారు. ఇది చాలా గ్రేట్ రైటింగ్. ఈ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ని మనం ఎందులో చూస్తాం? కె విశ్వనాథ్ గారి సినిమాల్లో చూస్తాం, బాలచంద్ర గారి సినిమాల్లో చూస్తాం. అలాగే ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న అమ్మాయిల్ని మనం ఇందులో మణిరత్నం గారి సినిమాల్లో చూస్తాం. మళ్ళా కేజీఎఫ్ 1, 2లోనే మనం ఇలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ని చూడగలిగాం. ఇది గ్రేట్ రైటింగ్. బెస్ట్ డైలాగ్ రైటింగ్. కేజీఎఫ్ సినిమాలో డైలాగ్స్ రైటింగ్ సీన్ని, హీరోయిజంని అమాంతం పెంచేలా ఉంటాయి. కేజీఎఫ్ 1 చూస్తే ప్రపంచంలో తల్లికి మించిన యోధులు ఎవరూ లేరు, ఎవరినైనా కొడితే పోలీస్ వెతుకుతాడు, అదే పోలీసుని కొడితే నీలాంటి డాన్ వెతుకుతాడు, క్యా చాహియే తెరోకో దునియా అంటాడు చూడండి. నెక్స్ట్ పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. అలాగే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని. నెక్స్ట్ గ్యాంగ్తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు, వాడు మోన్స్టర్ అంటాడు. అలాగే కేజీఎఫ్ 2 వైలెన్స్ 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 అనే డైలాగ్ కానీ, రక్తంతో రాసిన కథ ఇది, సిరాతో ముందుకెళ్ళలేం, ముందుకెళ్ళాలంటే మళ్ళీ రక్తాన్ని కోరుతుందని ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్. నాకెవ్వడు దోస్తీ అక్కర్లేదు, నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు అనే డైలాగ్స్. సో ఫైనల్గా హీఈస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ అండ్ హీఈస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అని అంటూ ఇలా ఎన్నో దుమ్ము లేచిపోయే డైలాగ్స్, మాసివ్ డైలాగ్స్. అసలు ఈ డైలాగ్ క్రాఫ్ట్ తీసేశారు, చాలా బాగా చేశారు. ఫైనల్గా ఆడియన్స్ స్టాండర్డ్ని కొంతమంది డైరెక్టర్స్ పెంచేశారు. రాజమౌళి గారు బాహుబలి 1 and 2 RRRతో పెంచితే కన్నడ నాటి నుంచి కాంతారా, కేజీఎఫ్లు పెంచాయి, తమిళనాడు నుంచి జైలర్, విక్రములు పెంచాయి. సో ఆడియన్స్ మారిపోయారు. వాళ్ళకి సోగా కనపడే సినిమాలు కిక్, వావ్ ఫ్యాక్టర్ ఇవ్వడం లేదు. ఇప్పుడు థియేటరా ఆర్ ఓటీటీ సినిమా మాత్రమే మిగిలి ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యంగా డైరెక్టర్స్ అయ్యేవాళ్ళు విజువల్ స్ట్రెంగ్త్ అండ్ రైటింగ్ స్ట్రెంగ్త్ ఎంతో చెక్ చేసుకోవాలి. అంటే పాత తరంలో రైటింగ్ స్ట్రెంగ్త్ 60 to 80% ఉంది, విజువల్ స్ట్రెంగ్త్ 40 to 20% ఉండేది. అలాగే ఆర్జీవి మణిరత్నంలో వచ్చాక దీన్ని 60 to 80% విజువల్ చేసి మిగతా 20% రైటింగ్గా మార్చారు. లేటెస్ట్ డైరెక్టర్స్ ఇంకా ఈ ఫార్ములాని మారుస్తూ ఉన్నారు. అలా మార్చిన వాళ్ళలో కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ గారు కూడా ఒకళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ.